నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 64 రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. మాడుగులో నిర్వహించిన రా కదిల్రా సభలో బాబు ప్రసంగించారు. బటన్ నొక్కుతున్నానని సీఎం జగన్ గొప్పలు చెప్తున్నారన్నారు. బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతి ఏంటని ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రం ప్రజలు గెలవాలన్నారు. సైకోపాలను అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తే లేదన్నారు. ఇలాంటి సీఎంను తన జీవితంలో చూడలేదన్నారు. ప్రజలపై భారం వేసిన గజ దొంగ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై 64,000 కోట్ల భారం మోపారన్నారు. జగన్ బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం 8 లక్షల్లో నష్టపోయిందన్నారు. జాబ్ క్యాలెండర్, మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నించారు. జగన్ది ఉత్తుత్తి బటన్ అని గమనించాలని, జాబు రావాలంటే బాబు రావాల్సిందే అని చెప్పారు. పెట్టేది రాజకీయం అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు. అతను సందిగ్ధంలో ఉన్నాడు. ప్రజల్ని సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు, బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం. పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది. ఆ రాయి ఆయనైనా కొట్టుకుంటాడు, నిన్నైనా కొడతాడు, నన్నైనా కొడతాడు. అదే జరుగుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆయన అంటున్నాడు, ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని. తనకెవరూ లేరంటున్నాడు, పేపర్లే లేవంటున్నాడు, ఛానలే లేదంటున్నాడు. నీ అవినీతి పుత్రికే కదా సాక్షి పేపరు, నీ అవినీతి పుత్రికే కదా సాక్షి ఛానల్ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఒకే ఒక మాట, కలియుగ భస్మాసురుడు ఈ జగన్. ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత. అదే మీకు వజ్రాయుధం, మీకుండే ఓటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని జగన్ ఓడించడానికి, భస్మాసురుని అంతం చేయడానికి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ధిక్కార స్వరం వినిపిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. నెల్లూరు నగర అభ్యర్థిని ప్రకటించే ముందు కనీసం తనకు మాట మాత్రం ఆయన చెప్పలేదని వేమిరెడ్డి అలకబూనారు. నిన్న ఏకంగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడిన ఆయన్ను శాంతింపజేసేందుకు తాడేపల్లి పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎవరు ఏం చెప్పినా ససేమిరన్న వేమిరెడ్డిని శాంతింపజేయడం వారి వల్ల కాలేదని తెలుస్తోంది. వాస్తవానికి నెల్లూరు నగర సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు వేమిరెడ్డికి మధ్య అంతర్గత విభేదాలున్న సంగతి అధిష్టానానికి కూడా తెలుసు. ఈ క్రమంలో అనిల్ ప్రధాన అనుచరుడు ఖలీల్కు అనూహ్యంగా నగర ఎమ్మెల్యే సీటు దక్కింది. దీని వెనక అనిల్ హస్తముందనేది బహిరంగ రహస్యం. దీనిపై ఆగ్రహించిన వేమిరెడ్డి అలకపాన్పు ఎక్కారని తెలుస్తోంది. నమస్కారం. వాస్తవానికి నెల్లూరు నగర అభ్యర్థులుగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి లేదా వేమిరెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డిలో ఎవరో ఒకరిని అధిష్టానం ఎంపిక చేస్తుందని అందరూ ఊహించారు. అయితే తెర వెనుక చక్రం తిప్పిన అనిల్ తన ముఖ్య అనుచరుడు ఖలీల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించారు. పార్టీ అధినేత జగన్ కూడా కనీసం జిల్లా అధ్యక్షుడికి మాట మాత్రం కూడా చెప్పకుండా ఖలీల్ పేరును ఖరారు చేశారు. దీంతో కంగుదిన్న వేమిరెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో పాటు తాను నెల్లూరు లోక్సభ స్థానం నుంచి తప్పుకుంటానని అల్టిమేటం జారీ చేశారు. దీంతో కంగారు పడ్డ అధిష్టానం ఆయన బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది.
ఆర్థిక బలం అంగబలం ఉన్న వేమిరెడ్డి లోక్సభ అభ్యర్థిగా తప్పుకుంటే అంతటి బలమైన అభ్యర్థిని ఇప్పటికిప్పుడు వెతుక్కోవడం పార్టీకి తలకమించిన భారమవుతుంది. ఈ క్రమంలో వేమిరెడ్డిని శాంతింపచేసేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తన మాటకు విలువ లేని చోట తాను ఉండడం కరెక్ట్ కాదని వేమిరెడ్డి సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 7 నియోజకవర్గాల అభ్యర్థులకు ఆర్థికంగా సహకారం అందించేందుకు సైతం అంగీకరించిన వేమిరెడ్డి నెల్లూరు నగర అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో తన అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశించారు. కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే జగన్ కనీసం వేమిరెడ్డి అభిప్రాయాన్ని పరిగణలో కూడా తీసుకోలేదు. సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఖరారు కావడంతో వేమిరెడ్డి లోక్సభ నుంచి పోటీ చేసేందుకు అయిష్టంగానే ఒప్పుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేమిరెడ్డిని దారిలోకి తెచ్చుకునేందుకు పార్టీ దూతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి వేమిరెడ్డి అలకపానుపు దిగుతారో లేదో వేచి చూడాలి. పల్నాడు జిల్లా వినుకొండలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావును పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కలిశారు. ఈరోజు మక్కిన నివాసానికి చేరుకున్న జీవీ మక్కిన అనుచర వర్గాన్ని తెలుగుదేశం పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు. దీంతో వినుకొండ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని మక్కిన తెలిపారు. పార్టీలోకి వస్తే సముచిత స్థానాన్ని కల్పిస్తామని జీవీ హామీ ఇచ్చారు. వచ్చే ప్రభుత్వంలో ఈ నవరత్నాల కార్యక్రమాన్ని పూర్తి చేస్తే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి జరిగిద్దని ఆకాంక్షిస్తూ మీరు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని మా ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, మా గౌరవ పెద్దలందరితో మాట్లాడి మేమందరం తప్పనిసరిగా మేము కలిసి ప్రయాణం చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ ఆంజనేయులు గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. 9 ప్రధానమైనటువంటి విషయాల్ని నవరత్నాలని కోరారు మన వినుకొండ నియోజకవర్గానికి. ఇది మా తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా గతంలో ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలం మేము జిల్లాలో చర్చించుకున్నాం. దాంట్లో ఏవైతే లేవో వాటిని కూడా చేర్చుకుంటాము. వినుకొండ నియోజకవర్గ మేనిఫెస్టోలో చేర్చుకొని అలాగే పల్నాడు జిల్లా మేనిఫెస్టోలో వరకిపూడిశీల ప్రాజెక్టు ఇలాంటి వాటిని పెట్టించి చంద్రబాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా రానున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తామని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. వినుకొండ ప్రాంతం అభివృద్ధి నా జీవిత ఆశయము, పల్నాడు జిల్లా అభివృద్ధి నా జీవిత లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అలాగే మక్కిన మల్లికార్జున గారిని మరి వారికి సముచిత గౌరవం ఇస్తాం. పార్టీలో వారితో పాటు చేరబోయే వాళ్ళకి కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికి కూడా సముచితమైన గౌరవం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అరాచక విధ్వంసక పాలన కొనసాగుతోందని కావలి టీడీపీ ఇన్ఛార్జి కావి కృష్ణారెడ్డి అన్నారు. అరాచక పాలన అంతం చేయడానికి తాను సమిధునై రామరాజ్య స్థాపనకు కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తన మీద నమ్మకంతో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా కార్యకర్తలు కృష్ణారెడ్డి ఇంటికి చేరుకుని బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వమే రాబోతుందని, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని కావ్య కృష్ణారెడ్డి విమర్శించారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాకు ఒక బాధ్యతని అప్పచెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పాలన అంతమొందించేందుకు నేను కూడా ఒక సమితినై ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన దుర్మార్గమైన దుష్టమైనటువంటి పాలనని అంతమొందించేదానికి ఈ రోజున కావలిలో ఉండే కార్యకర్తలు అందరితో కూడా నేను కూడా కలిసి నడిచేదానికి ఈ రోజున నాకు పార్టీ అధిష్టానం కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పదవిని నేను అలంకరించే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు, 2
బేదార్ రవిచంద్ర గారు. వాళ్ళిద్దరి సూచనల మేరకు, వారి ఆలోచనల మేరకు, వారు చూపినటువంటి మార్గంలో నేను ఈరోజు ముందుకు రావటం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను, సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకొని సమిష్టి మీద ఒక తాటిపైన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో అందరినీ కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య కావలలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమొందించాలి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గవర్నర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రాజెక్టులను గవర్నర్ ప్రస్తావించారు. విజయవాడలో ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్నారు. అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాలు కార్యక్రమం అమలు చేశామన్నారు. ఇక విద్యార్థులకు బైజూస్ కంటెంట్లో ట్యాబ్లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా మార్చే కృషి జరుగుతోందన్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడే పరిస్థితి తెచ్చామని గవర్నర్ వెల్లడించారు. As a testimony to my government's commitment to social justice, equality and empowerment, I am pleased to inform this august House that under the astute leadership of Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, this pro-poor government has touched every section of the society, especially the underprivileged, vulnerable and those in need of support. Be it the farmer, the unemployed youth, the auto driver, the weaver, senior citizens, women, children, or any other member who is socially and economically backward has benefited in one way or the other from my government. Now, building human capital. Soon after coming to power, my government has observed that Andhra Pradesh is falling behind some of the other states in certain social parameters like quality education, learning outcomes, nourishment to school children, IMR, MMR and anemia amongst women to name a few. To raise the parameters of Human Development Index in Andhra Pradesh, my government immediately launched Navaratnalu, which focuses on social, economic and educational empowerment of targeted groups. The results of the efforts of my government are conspicuous in all outcomes. The Niti Aayog, in their recent discussion paper jointly published with the UNDP and Oxford Policy and Human Development Initiative on multi-dimensional poverty, has projected a steep decline in the poverty headcount ratio in Andhra Pradesh from 4.19% in 2022-23 from 11.77% in 2015-16. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ శాసనసభ్యులు నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ప్రదర్శనగా వస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని అన్నారు. మద్యపాన్ని నిషేధం చేస్తామని ప్రకటించిన జగన్ ఆ ఊసే మర్చిపోయారన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి ఆ తర్వాత అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు. బై బై జగన్ అన్న నినాదాలతో అసెంబ్లీకి వచ్చారు. అనేక రకాలుగా ప్రజలను మోసం చేయడంతో పాటు మభ్యపెడుతూ జగన్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని, ఈసారి జనం జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. ఎమ్మెల్యేలందరూ నినాదాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ రాకుండా మద్యపాన నిషేధం ఎక్కడ? మద్యపాన నిషేధం
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. బాపట్ల జిల్లా భట్టిపురంలో గ్రామ అభివృద్ధి నగ్న సత్యాలు కరదీపిక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గిరిజనులు అందరూ కూడా ఎడాపడా గుద్దారు, భుజాలకు ఎత్తుకొని మోసారు. జగన్మోహన్ రెడ్డి ఈడ్చీడ్చి తంతానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటి జగా కాబట్టది ఈ వర్గాలే. అడ్డగోలుగా దళితులకు ఉన్నటువంటి పథకాల స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అమలవుతున్న పథకాలన్నీ రద్దు, గిరిజనులకు రద్దు, మైనార్టీల సంగతి మీకు తెలుసు, బలహీన వర్గాలు ఏ విధంగా అన్నీ ఒకే ఘాట్ని కట్టి వెళ్ళటమే తప్ప ఏమైనా కొత్తదనం ఉందా? ఇలా చెప్పాడు ఏదో 124 చెప్పాడు బట్టలు నొక్కాను, 124 బట్టలు మీ కోసం నొక్కా, నాకు 2 బట్టలు నొక్కండి అంటాడు. అంటే అదే నా పరిపాలన అంటే అది అని చెప్తా ఉన్నాడు. వెల్ఫేర్ సంక్షేమం అనేది ఒక పార్ట్ మాత్రమే. సంక్షేమ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ. సంక్షేమం అనేది చూపించింది ఈ కార్యక్రమాలకు రోల్ మోడల్ కూడా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చినాక కూడు గుడ్డ నినాదంతో సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి. అవి భారతదేశం అంతా రోల్ మోడల్గా వెళ్ళి ఈ రోజుకి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా దానిలో మోడిఫికేషన్ చేసుకొని ముందుకెళ్తా ఉంటారు. అందులో ఒకళ్ళు 4 ఎక్కువ ఇస్తారు, 4 తక్కువ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 108 కార్యక్రమాలు చేశాం మనం. ఏ నవరత్నాలు అంటా ఉన్నాడు. నవరత్నాల సంగతి మీకు తెలుసు, ఎన్ని మోసాలు ఉన్నాయి వాటిలో. ఏది కూడా పూర్తిగా ఫుల్ఫిల్ కాల. చంద్రబాబు నాయుడు గారు 108 పథకాలు, అందులో ఎస్సీ ఎస్టీలు 27 పథకాలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో స్కీములు ఉంటాయి, అవన్నీ పథకాలే. అగ్రికల్చర్ తీసుకుంటే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ స్కీమే. ఎన్ని ఇచ్చేవాడో మీకు తెలుసు. మెడికల్ అండ్ హెల్త్లో ఎన్ని స్కీములు ఉన్నాయో మీరందరూ ఆలోచించండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉండే స్కీములు, ఈ స్కీములన్నీ లెక్కేస్తే 108 పథకాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మనం అధికారంలోకి వచ్చినాక ఏం చేయబోతా ఉన్నామో సూపర్ 6 ఇచ్చాడు. దానికి ఇవాళ మనతో కలిసి రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని యాడ్ చేశాడు. అవి మొత్తం కలిపితే ఇవాళ ఈయన ఇస్తున్న నవరత్నాలు నవ మోసాలు. ఇవాళ వెల్ఫేర్ అనేది తెలుగుదేశం పార్టీ వైసీపీలు బీసీలకు అన్యాయం చేశాయని మండిపడ్డారు బీసీ జేసీ రాష్ట్ర చైర్మన్ రామచంద్ర యాదవ్. బీసీలకు ఏ పార్టీ కూడా కనీసం సీట్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసమే మరో స్వాతంత్ర పోరాట సింహగర్జును ప్రారంభిస్తున్నట్లు రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీసీలో 139 కులాలు ఉన్నాయన్న ఆయన అందరినీ ఒకే తాడిపైకి తీసుకొస్తామని అన్నారు. బీసీలు అందరూ కలిసి నడిస్తేనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలు అందరూ కలిసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అట్లే మైనారిటీ సంఘాల వాళ్ళు అందరు కూర్చోండి ప్లీజ్. మనోళ్ళు కొన్ని కుర్చీలు తీసుకొని రండి, పైకి దండి. నేను ఎప్పుడు చెప్తాను, బీసీలు లేకుండా ఒక్క పనేనే అవుతుందా? ఎక్కడైనా జరగదు. బీసీలు లేకుండా మీరు ఏదన్నా చేసుకోండి, అప్పుడు మాట్లాడండి. పనులు చేయడానికి, ఏదైనా అవసరానికి, ఓట్లకి, అన్నింటికీ బీసీలు కావాలి. రాజ్యాధికారి మాత్రం రెడ్డులకి, కమ్మలకి, అందరికీ ఇచ్చేస్తారు. మమ్మల్ని ప్రక్కన పెట్టుకొని మాతోనే పని చేయించుకుంటూ మీరు రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, రాజ్యాధికారాన్ని. ఇది చూస్తూ మన వాళ్ళు కూడా వత్తాసు పడుతూ మనలో మాత్రం ఇంకా మార్పు రాకపోతే మనకి సిగ్గుండాలి. ఎప్పటికైనా ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి మనం వేయాలి. అది మనం చేయట్లేదు. ఇప్పుడు మంచి వాళ్ళని మనం ఎన్నుకున్నాం అనుకుని మంచి జరుగుతుంది. ఇదిగోండి మా బీదా మస్తాన్ రావు గారు ఉన్నారు. వారికి ఉన్న పేరు మీరు దేశ విదేశాల్లో కూడా వారి గురించి చెప్తారు.
ఇలాంటి వారిని ఎన్నుకున్నారని కూడా మంచి జరుగుతుంది. పార్లమెంట్లో బీసీల యొక్క రిజర్వేషన్ కోసం చట్టసభల్లో అది ఎమ్మెల్యేలు కానీ ఎంపీల కోసం పోరాడమని చెప్పి ఈరోజు మాకు దిశగా రాష్ట్ర నాయకత్వం అప్పచెప్పింది. రేపు ఉదయం మేము ఆర్ కృష్ణన్న బీసీ జాతీయ అధ్యక్షులు వారు, ఆయన 50 సంవత్సరాల నుంచి ఈ బీసీలకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నటువంటి ఆయన యొక్క సారథ్యంలో రేపు ఉదయం 5వ తారీఖు 6వ తారీఖు పార్లమెంటు ముందు మన బీసీల యొక్క రిజర్వేషన్లు పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి, అదేవిధంగా మన బీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖని కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా దానికి బడ్జెట్ అలొకేషన్ కూడా జరగాలి. విద్యా ఉద్యోగాల్లో బీసీలకి అవకాశాలు లేవు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మనం మన జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అడుగుతుంటే అడగనటువంటి వాళ్ళకి సుప్రీంకోర్టు సాక్షిగా 10% వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తే వైసీపీ ప్రభుత్వం దాడులు అక్రమ కేసులు పెడుతోందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆరోపించారు. వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో జనసేనలో చేరిన పలువురికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికై ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలోని ఖనిజ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఏనాడు పాటుపడలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన చరిత్ర సృష్టించేలా విజయ డంకా మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ గారు తిరుపతి జిల్లా దామల చెరువులో డాక్టర్ పులివర్తి త్రిశారెడ్డి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు డాక్టర్ త్రిశారెడ్డి. ఈ మెగా క్యాంపులో 500 మంది పిల్లలకు వైద్య సేవలు అందించారు. అనంతరం ఉచితంగా నాణ్యమైన మందులు పంపిణీ చేశారు. దామల చెరువు గ్రామంలో మంచినీళ్లు, డ్రైనేజ్ సమస్యలు అధికంగా గుర్తించినట్లు టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి తెలిపారు. వైద్య సేవా కార్యక్రమాలు ఇకపై తరచూ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వైద్య బృందం తెలిపింది. ఈరోజు పాకాల మండలం దామల్ చెరువు పంచాయతీలో ఇక్కడ ఎన్ఆర్కే మండీలో చిన్న పిల్లల హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది, మెడికల్ క్యాంప్. ముఖ్యంగా ఈ ఆలోచన నా కోడలు ఏమో త్రిశారెడ్డి గారని, తన ఆలోచన మావయ్య కోసం ఏదో చేయాలి ప్లస్ పబ్లిక్ సర్వీస్ చేయాలన్నది ముందు నుంచి ఆలోచన ఉంది మనకు. ముఖ్యంగా నేను ఈ ఊరు నుంచి స్టార్ట్ చేయడము అని చెప్పడం అయితే, నేను 3-4 రోజుల నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉంటే చాలా వరకు మంచినీళ్ళ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. సో ముఖ్యంగా పిల్లలకి ఈ డయేరియా కానీ జబ్బులు కానీ ఈ ఫుడ్ నీళ్ళ వల్లే ఉంటుంది. చాలామందికి నీళ్ళు అనేది అస్సలు మంచినీళ్ళు అందుబాటులో లేదు. ఆ మంచినీళ్ళు కాస్తో కూస్తో వచ్చిన డ్రైనేజ్ కలిసి ఉంది వాటిల్లో. సో ఆ సమస్యల దృష్ట్యా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో త్రిష కూడా నేను మొట్టమొదటిగా సమస్య ఉన్న చోట నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పడం, ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ క్యాంప్ని మేము నిర్వహించడం జరిగింది. ఇంతటి అనూహ్య స్పందన ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ ఇంతమందికి సమస్యలు ఉన్నాయి. చాలామంది పిల్లలు వీక్నెస్తో ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్ పోషణ లేదు. దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తున్న రైళ్లలో అది ఒక ఇనుప యంత్రమే. కానీ దాంతో ముడిపడిన బంధాలు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్నాయి. 50 ఏళ్ల క్రితం ప్రయాణికులతో మొదలైన ఆ రైలు అనుబంధం అంతకంతకు బలపడి విడదీరాని బంధంగా రూపుదిద్దుకుంది. అదే గోదావరి ఎక్స్ప్రెస్. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అదో ఉమ్మడి వారధి. 50 ఏళ్ల క్రితం హైదరాబాద్ విశాఖ మధ్య ప్రారంభమైన గోదావరి ఎక్స్ప్రెస్ మామూలు ఇనుప యంత్రం కాదు. ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఇంటికి ఉన్న ఒక ఎమోషనల్ బంధం. అసలు గోదావరి అంటేనే ఒక ఎమోషన్. ఈ 50 ఏళ్లలో ఎన్నో కోట్ల మందిని కలిపిన ఆత్మీయ బంధం, అన్నింటికి మించి అది ఒక విఐపి ట్రైన్.
రాష్ట్రానికి ఈ చివరనున్న ఉత్తరాంధ్ర నవదంపతులను పొందిగ్గా అత్యంత జాగ్రత్తగా పూల పల్లకీలో ఊరేగించినంత భద్రంగా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చినా, అప్పుడే గ్రాడ్యుయేషన్ చదివిన నిరుద్యోగికి ఉద్యోగం కావాల్సి వచ్చినా, అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రులు నాయకులను ఇక్కడి కార్యకర్తలు కలవాలన్నా, ఉపాధి కోసం వెళ్లాల్సిన కూలీలకు అందరికీ గోదావరి అంటే ఒక హృద్యమైన అనుబంధం. దానిలో ప్రయాణం ఒక ఆత్మీయ అనుభూతి. హైదరాబాదులో కొత్త కాపురం పెట్టిన కూతుర్ని విశాఖ స్టేషన్లో దిగబెడుతూ కిటికీ యువతల నుంచి కన్నీళ్లు మాటిన తల్లి జాగ్రత్తలు చెప్తూ కాసింత దూరాన్ని నిలబడి తండ్రి బెంగతో చూసే చూపులు, 2 నెలల తర్వాత ఆషాఢానికి బయలుదేరిన భార్యను హైదరాబాదులో ఎక్కిస్తూ నువ్వు ఒంటరిగా పోవచ్చుగా, నా మనసును ప్రాణాన్ని కూడా తీసుకుపోవాలంటూ భావుకత్వంతో భర్త చెప్పే మాటలు విని లోలోన మురిసిపోయే నవయవ్వని అంతరంగం, ఇవన్నీ గోదావరికి మాత్రమే సొంతం. హైదరాబాదులో చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు దగ్గరకు బయలుదేరిన మధ్యతరగతి తల్లిదండ్రులు స్టీల్ క్యారేజీలో పులిహోర, పాత పెప్సీ బాటిల్లో నీళ్లు పట్టుకుని ఎక్కినా, ధనవంతుడు పలావ పొట్లంతో ఎక్కినా ప్రేమగా అక్కును చేర్చుకుని గమ్యస్థానం చేర్చేది గోదావరి. దడదడా చప్పుడు చేస్తూ రాజమండ్రి వంతెన రాగానే గోదారమ్మ గోదారమ్మ అంటూ పిల్లా పెద్ద గోదాట్లో కాయిన్లు వేయటం అదో నమ్మకం. గోదావరిలో దిగలేకపోయినా పైసలు నివేదించడం ద్వారా భక్తిని చూపడం అదో గొప్ప సంస్కృతి. విశాఖలో ప్యూర్ ఉత్తరాంధ్ర యాస భాషలతో బయలుదేరే గోదావరి 2.5 గంటల తర్వాత తన స్టైల్ మార్చేస్తుంది. యాండి మీద ఆ సీటు కదండి, ఇక్కడున్నారేంటి, వెళ్ళిపోండి ఆయ్ అంటూ గదమాయించి ఆడపిల్ల మాట వినిపించగానే ఓహో ట్రైన్ రాజమండ్రి చేరిందని తెలిసిపోతుంది. ఆత్రేయపురం పూతరేకులు, నేతి పూతరేకులు అని అరుపులు వినిపిస్తే ఓ ఇంకా విజయవాడ చేరలేదా అని అర్థం. ఏరాబాయ్ ఇంకెంతసేపు ఆపుతాడు, మళ్ళీ ఈ ఫుడ్ వస్తుందిరా, మనోళ్ళు ఇలా ఉండలేంద్రా అని చెప్పే కామెంట్లు ఆయన భువనగిరిలో దిగుతాడని చెప్పేస్తాయి. ఇలా వేరువేరు సంస్కృతులు, పద్ధతులు ఎన్నెన్నో గోదావరి ఎక్స్ప్రెస్లో కనిపిస్తాయి. అదొక ఆత్మీయ బంధం, మరువలేని అనుబంధం. ఫిబ్రవరి 1, 1974 నుండి ప్రతిరోజు నడుపుతున్న ఈ రైలు విశాఖపట్నం నుంచి సాయంత్రం 5:20 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి సాయంత్రం 5:15 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 విశాఖ చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తోంది గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కోచ్లో శుభ్రత, ఆహార నాణ్యత ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకంగా నిలిచింది గోదావరి. గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకున్న ఈ ఇనుప యంత్రంతో ముడిపడిన బంధాలు నిజంగా అనిర్వచనీయం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరిలోని ధనమ్మ అనే మహిళ చుట్టూ గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామంలో స్వర్గీయ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు కోడెల శివరాం. కోడెల కార్యాలయం నుంచి భారీ కాన్వాయ్ బైక్ ర్యాలీ తీశారు. ర్యాలీలో జై కోడెల, జై జై కోడెల అంటూ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కోడెల ఆశయాల లక్ష్యంగా ముందుకు నడుస్తామని శివరాం తెలిపారు.
కార్యక్రమాలు కోడల బిడ్డగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, మీ కుటుంబ సభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో పాలు పంచుకునే అవకాశం నాకు దక్కింది. అందుకే ఇటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, నా అక్క చెల్లెళ్ళు ఏ అమ్మ కన్నదో ఏ నక్షత్రాన్ని పుట్టేదో అంటూ ఉంటారు. ఏ నక్షత్రాన్ని పుడితే గాని ఆ దేవుడికి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో ఈ రోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ భీమవరం గ్రామంలో జీవితంలో కోడెల బిడ్డగా మర్చిపోలేని విధంగా మీరు చేసినందుకు జీవితాంతం కాదు, ఈ జీవితంలోనే మీ రుణం తీర్చుకోవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాను. ఎంతో మంది ఉంటారు, చాలా మంది నాయకులు అని చెప్పుకుంటారు, చాలా మంది పదవుల కోసం మారే వాళ్ళు బొమ్మల్లో మాత్రమే కనపడతా ఉంటారు. బొమ్మల్లో మాత్రం సెల్ ఫోన్లో కనపడే వాళ్ళకి వాళ్ళ స్థానం ఏంటో ఈరోజు తెలిసింది. కానీ మా గుండెల్లో ఉన్న కోడలి గారి స్థానం ఏంటో, మాకు అన్నం పెట్టి మాకు అభివృద్ధి ఏంటో చేసి చూపించి జీవితాంతం మాకు అండగా నిలబడిన మా డాక్టర్ గారు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు అని చెప్పి మీరు చూపించిన అభిమానం జీవితాంతం కూడా నేను మర్చిపోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కోడల శివప్రసాదరావు గారు ఇంతకు ముందు పాపారావు గారు చెప్పినట్లు నర్సరావుపేట కోసం ప్రాణాలొడ్డి పోరాడారు. పల్నాటి పౌరుషం, పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గౌరవంగా తిరగడానికి అవసరమైతే ప్రాణాలు ఇస్తాను కానీ లాఠీ దెబ్బలు తింటాను కానీ నన్ను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టనని చెప్పి బ్రతికున్నంత కాలం. జీడీ నెల్లూరు అభ్యర్థి మార్పై తన అభిప్రాయాన్ని అధిష్టానానికి వినిపించానన్నారు ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్ రెడ్డి. జగన్ నిర్ణయమే శిరోద్ధార్యమని ఆయన స్పష్టం చేశారు. చిత్తూరు మెకానిక్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో తాము ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఎన్నికల్లో కొందరు గెలుస్తుంటారు, కొందరు ఓడుతుంటారు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వారినే జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని వెల్లడించారు. ఏం ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈనాడు జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు పార్లమెంట్ స్థానాలు గెలిచేదానికి నా వంతు ప్రయత్నం ఉంటుంది. దీంట్లో ఏమాత్రం లోపల సార్, గంగాధర నెల్లూరు అభ్యర్థిత్వ విషయంలో మీ పైన కాంట్రవర్షియల్ అయింది సార్. మీ పేరు మీరు అసంతృప్తిగా ఉన్నారనేసి అంటున్నారు సార్. నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వడం పట్ల మీరు అసంతృప్తిగా ఉన్నారు. నేను ఒక మాట చెప్తా, ఇక్కడ జిల్లాలో ఆడినారు, మొత్తం క్రికెట్ ఆడినారు, మా మండలం వాళ్ళు గెలిచారు, నాకు సంతోషమే. అటు ఓడిపోయిన వాళ్ళు ఇది ఆ విధంగా ప్రయత్నం ఉంటుంది. తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. మా చిత్తూరు అన్ని సీట్లు గెలవాలా. అదే జగన్ గారు 50175 అంటున్నారే, తప్పకుండా 575 అన్నట్టు తప్పకుండా 175 కాన్స్టిట్యూషన్ గెలిచే అవకాశం ఉన్నాయి. 25 పార్లమెంట్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి నారాయణ స్వామి గారికి సపోర్ట్ చేస్తున్నారు లేదా? ఇప్పుడు నారాయణ స్వామి వ్యక్తిగా నేను చూసేది, జగన్ అనే వ్యక్తి గురించి మేము పార్టీకి పనిచేస్తాం. అది వాళ్ళ యొక్క విద్యుత్కు వదిలేస్తాం. ప్రతి శాసనసభ్యుడు పోటీ చేస్తూ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు గాను తాము ఎంతవరకు జగన్కున్నాం. ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక సరిహద్దులో ఉన్న చెక్పోస్టులపై అధికారులు గట్టి నిఘా చర్యలు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు చెక్పోస్టును ఆర్డీఓ రాణి సుస్మిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్ట్ వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నగదు మద్యం రవాణా నియంత్రించాలని ఆర్డీఓ, డీఎస్పీ శ్రీనివాసులకి, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు తెలిపారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న 17 చెక్పోస్టులో వీడియోగ్రఫీకి చర్యలు తీసుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉంటూ 24 గంటల పటిష్ట నిఘా పెట్టాలని ఆమె పోలీసులకు సూచించారు. తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని వైసీపీ అధిష్టానం పథకాలు రచిస్తోంది. అయితే అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి నాయకులను, కేడర్ను అయోమయానికి గురిచేసి గందరగోళంలో పడేస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన కీలక నేతలు కూడా అధిష్టానం వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ముఖాలను తెరపైకి తెచ్చి కేడర్లో గందరగోళం సృష్టించింది అధిష్టానం. వైసీపీ ఆవిర్భించిన 10 ఏళ్లకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం సత్తివేడు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. అయితే పార్టీ పద్ధతులు, నాయకుల తీరు తనని మానసిక వేదన గుర్చేసిందంటూ తను కేటాయించిన తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి తప్పుకున్నాడు. పనిలో పనిగా పెద్దిరెడ్డికి చురకలంటించి మరీ టీడీపీలో చేరారు. దీంతో ఇక్కడి రాజకీయం కాకరేగింది.
సత్యవేడు స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని అధిష్టానం రంగంలోకి దింపినా అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆదిమూలం దెబ్బకి అధిష్టానం ఆలోచన మార్చుకుని గురుమూర్తికి తిరిగి తిరుపతి ఎంపీ స్థానాన్ని కేటాయించి బరిలో నిలిపింది. సత్యవేడు స్థానానికి దివంగత డిప్యూటీ స్పీకర్ సోదరి కుమారుడు నూకతోటి రాజేష్ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఉవ్వెత్తున నిరసనలు అసంతృప్తులు ఎగిసిపడ్డాయి. సత్యవేడు నియోజకవర్గ దళిత సామాజిక వర్గ నేతలు బయటవారు వద్దు, స్థానికుల్ని ఒక అభ్యర్థిని ఎంపిక చేయనంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా భావించి మాజీ ఎమ్మెల్యే సురాజ్ తన కుమారుడు ఆనంద్కి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా మాకు అర్హత ఉంది, పోటీకి సై అంటూ నారాయణవనం మండలానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, వరదయ్యపాలెం మండలానికి చెందిన సిఐ సతీమణి, కేవీపురం మాజీ జెడ్పీటీసీ నియోజకవర్గ కీలక నేతలను కలుస్తూ ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. వైసీపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో సత్యవేడు వైసీపీ నేతలకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందట. పార్టీ కేడర్ ఎవరిని కలవాలి, ఎవరితో నడవాలనే సందిగ్ధంలో ఉన్నారట. అధిష్టానం తొందరపాటు నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నాయని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ ప్రకటించిన అభ్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇది మొత్తంగా సత్యవేడు నియోజకవర్గ తాజా రాజకీయ ముఖచిత్ర. సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్. పదవుల కోసం ఏనాడు రఘువీరారెడ్డి ఆశపడలేదని చెప్పారు. రాహుల్ గాంధీకి అవమానం జరిగిందని, అందుకే రఘువీరా మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని స్పష్టం చేశారు. రఘువీరా ప్రజలకు చేసిన సేవను గుర్తించి పదవులు వచ్చాయని ఆయన తెలిపారు. ఏమైనా సందేహాలుంటే సుప్రీంకోర్టు జడ్జితో అయినా సరే ఎంక్వైరీ వేయించినట్టు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సవాల్ విసిరారు. రామచంద్రారెడ్డి గారు రఘువీరారెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ కాంక్ష అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది, కానీ దానికి ఉదాహరణ కూడా నేను చెప్పగలను. వాళ్ళ ఇంట్లోనే 3 పదవి అనుభవిస్తున్నారు, తమ్ముడు, కొడుకు, తన కూడా. అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్ను అనంతరము ఏదైనా అవకాశం వస్తే రఘువీరారెడ్డి గారు కానీ రఘువీరారెడ్డి గారి వంశంలో ఎవరైనా కానీ పోటీ చేస్తారు అని చెప్పడము హాస్యాస్పదం. రాహుల్ గాంధీ గారికి అవమానం జరిగింది కాబట్టి తిరిగి రాజకీయంలో యాక్టివ్ కావడం జరిగింది. తర్వాత పదవులు ఆయన పదవి వ్యామోహం ఉన్న కాదు. జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రంలో బీసీలు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ మండల స్థాయి టీడీపీ జేహో బీసీ సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు బీసీలను ఆదుకుంటానని ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీసీలను అత్యంత అవమానపరిచిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. బీసీలకు పెద్దపీట వేసి గుర్తింపు తెచ్చింది ఎన్టీ రామారావు అని, బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీల పార్టీ అని వెలుగెత్తి చాటారన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక బీసీలకు 10% రిజర్వేషన్లు తగ్గించిందని ఆరోపించారు. రిజర్వేషన్ తగ్గింపుతో రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పదవులకు బీసీలు దూరమయ్యారని వివరించారు. తెలుగుదేశం పార్టీ అంటే పెద్దలు జీవీ ఆంజనేయులు గారు చెప్పినట్లుగా ఏ రకంగా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని దూరం చేయాలని చెప్పి మొట్టమొదటిగా అచ్చెన్నాయుడు గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టి ఉత్తరాంధ్రలో బలమైనటువంటి బీసీ నాయకులుగా ఉన్నటువంటి ఎర్రనాయుడు గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారి మీద పెట్టి 76 రోజులు ఆయన రాజమండ్రి జైల్లో అనేక స్టేషన్లో పెట్టి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. తర్వాత నా మీద ఒక హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో కోవిడ్ టైంలో చాలా మదన పడ్డాం. ఎక్కడ తప్పు చేయాలో తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్న 10 మందికి కార్యక్రమాలు చేయాలని చూసాను తప్ప ఎక్కడ తప్పు చేయాల. అలాంటిది ఒక హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం. మరి అది ఎంతో సీనియర్ నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ బీసీలో ఒక యాదవ వర్గాల్లో యనమల రామకృష్ణుడు గారు అంటే ఒక దైవంగా భావించే యనమల రామకృష్ణుడు గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. దాదాపు 67 సంవత్సరాలు ఉన్నటువంటి
మరి అయ్యన్న పాత్రుడు గారి మీద నిర్భయ కేసు పెట్టి ఒక రేప్ కేసు పెట్టాడంటే ఈ ముఖ్యమంత్రి ఏమనుకోవాలో ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. అన్న ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు బీసీలకి మంత్రులు ఇచ్చి ప్రత్యేకమైన శాఖలు ఇచ్చి రాజకీయంగా చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి, సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు. గతంలో సర్పంచులకి రిజర్వేషన్లు లేవు బీసీ సోదరులకి. అన్న ఎన్టీ రామారావు గారు 24% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, ఎంపీపీలు 24% రిజర్వేషన్లు ఇచ్చిన మన అన్న ఎన్టీఆర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. అన్న ఎన్టీ రామారావు గారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 24%ని 10% పెంచి 34% చేసి దేశంలో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత, 34% ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బీసీలకు అన్న చంద్రబాబు నాయుడు గారిదని ఒక్క జై హో బీసీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల రైతుల ఖాతాలో తక్షణమే నష్టపరిహారం జమ చేయాలని డిమాండ్ చేశారు రైతులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నేతల ఆధ్వర్యంలో రైతులు మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రైతులకు అన్ని విధాలు అండగా ఉంటామని, ఏ సీజన్లో అయితే పంటలు వేసి రైతులు నష్టపోతారో అదే సీజన్లో కరువు ప్రాంతాలుగా గుర్తించి ఆ రైతుల ఖాతాలో తక్షణమే నష్టపరిహారం అందిస్తానని చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కరువు మండలాలుగా ప్రకటించి 3 నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాలో నష్టపరిహారం జమ చేయలేదని మండిపడ్డారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణమవుతాయని తెలిపారు. రైతులను ఆదుకోలేకపోవడం అంటే కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోలేకపోవడం అంటే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ఎన్నికల ముందు అధికార వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీజన్లో అయితే ఖరీఫ్ రబీ సీజన్లు, ఖరీఫ్ 6 నెలలు, తర్వాత రబీ 6 నెలలు ఉంటుంది. మరి ఈ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ 30కి ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది. అదేవిధంగా డిసెంబర్కి వచ్చేసి రబీ సీజన్ ముగుస్తుంది. ఆ రోజు ఎన్నికలు హామీ ఇచ్చావు, ఎక్కడైతే మరి వర్షాలు లేక కానీ వరదల వల్ల కానీ నష్టపోతే అప్పుడే నేను నష్టపరిహారం ఇస్తాను, అదేవిధంగా పంటల బీమా, ఉచిత పంటల బీమా కానీ అమలు చేస్తానని చెప్పేసి మీరు ఆ రోజు ప్రకటన జరిగింది. కానీ దాదాపు 3 నెలలైనా కూడా మరి ప్రకటించిన కరువు మండలాలు కానీ వరదలు వచ్చిన ప్రాంతాలు కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక పైసా కూడా రైతుల్లో జమ చేయలేదు. మరి ఇప్పటికైనా మీరు ప్రకటించినటువంటి కరువు మండలాల్లో మీరు ఏ పేర్లైతే జాబితా ఇచ్చారో ఆ ప్రకారం మీరు ఆ రోజు పంట నష్టపరిహారం హెక్టార్కి మరి 17,500 చెప్పడం జరిగింది. ఆ రకంగా రైతులందరికీ నష్టపరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలలో రష్యా దేశానికి చెందిన పలువురు రాహుకేత సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. రాహుకేత పూజల టికెట్లు 30 కొనుగోలు చేసి పూజలో భక్తి శ్రద్ధలతో హాజరయ్యారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గిరి ప్రదక్షిణకు హాజరయ్యారు. శివనామ స్మరణ చేస్తూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఇళ్లలో ఉన్న నాయకులను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లడం, హౌస్ అరెస్టులు చేయడంపై నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందానికి పోలీసుల అత్యుత్సాహం తోడైందని ఆ పార్టీ నేత కొండయ్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సామాన్య పౌరుల దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి పెద్దల వరకు కూడా ఎందుకో ఆయన ప్రతి ఒక్కరిని ఆయన అభద్రతా భావంలో ఉండి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈరోజు మాతోనే కాకుండా పోలీసు వారిని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడన్న అభిప్రాయం. మరి పోలీసు వారు కూడా
ఊరికే అనవసరంగా ఉలిక్కిపడి ఇక్కడ ఏం ఉద్యమాలు లేవు, ఎవరు ఏ ఇబ్బందులు చేయలేదు, ఎవరేమో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రౌడీ షీటర్స్ కాదు, అట్లాగానే ఎవరో ఫ్యాక్షన్ చేసినటువంటి వాళ్ళు కాదు, మటరిస్టులు కాదు, అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్లు తీసుకురావడం, కూర్చోబెడతాం, నిర్బంధించడం, ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పాలకులకే అర్థం కావాలి. ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీలందరూ కూడా వాళ్ళేమో శుభ్రంగా ఇళ్లలో పడుకొని హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సిఐల్ని డిఎస్పీలని పరిగెత్తించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని భయభ్రాంతులు చేసేసి అందరినీ తీసుకొచ్చేసి స్టేషన్లో కూర్చోబెడతాం. ఎంతవరకు కరెక్టు? మరి ఇది ఒక్క చీరాల్లోనే జరుగుతుందా, అన్ని దగ్గర జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అదేమని మనం యుద్ధం చేస్తే లేనిపోయినటువంటి కేసు ప్రతిదానికి కూడా ఒక కేసు పెడతాం, ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద తీసుకురావడం, ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలు ఇంకా ఎంతకాలం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి విషయాలు కూడా రేపు తేల్చుకోక తప్పదు. విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ఓ ప్రియురాలపై విషప్రయోగం చేసి హతమార్చాడు ఓ ప్రేమోన్మాది. జిల్లా కేంద్రానికి చెందిన శేఖర్, రత్నమాధురి ఇరువురు ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేశారు. ఇరువురు 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని పలుసార్లు శేఖర్ను అడిగింది రత్నమాధురి. ఆమె నుంచి తప్పించుకోవడానికి స్థానికున్న ఓ హోటల్కు నమ్మించి తీసుకెళ్లి తినే ఆహారంలో విష ప్రయోగం చేసి హత్యకు ప్లాన్ చేశాడు శేఖర్. ఆ హోటల్ సిబ్బందితో విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆసుపత్రిలో తరలించారు. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ రత్నమాధురి మృతి చెందింది. బాధితులు పోలీసులు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం శేఖర్ పరారులో ఉన్నాడని ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. సందర్భాలు అనేవి జరుగుతూనే ఉన్నాయండి. మెసేజ్ మనం ఇవ్వడమే కాదు, రకరకాలుగా వేళ వార్తలు చూస్తున్నారు, మీడియాలో చూస్తున్నారు, అన్ని రకాలు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రేమించడం వేరు, లివింగ్లో రావడం వేరు. శారీరకంగా ప్రేమించేయడం అనుకోసరికి శారీరకంగా కలుసుకోమని ఆడపిల్లలు ఎందుకు తెలుసుకోవాలి? ప్రేమించి ఓకే కాదనుకుంటారా, మీకు ఇష్టపడరా, బ్రేకప్ అవుతుంది. అది పెద్ద సమస్య ఈ రోజు. కానీ ఎప్పుడైతే బ్రేకప్ అవుతుంది, ఎప్పుడైతే శారీరకంగా లేదో ఆడు ఇంట్రెస్ట్గానే ఉంటాడు ఖచ్చితంగా. లేదంటే ఓకే ఆడు స్వార్థం లేదు కదా, ప్రేమిందాం అనుకున్నాడు, కొన్ని కారణాలు లేకపోతే మనస్తత్వాలు కుదరలేదు పో, నువ్వు మరి శారీరకంగా చేసి అవార్సనలు చేయించేసి అన్నీ చేసిన తర్వాత అంటే అలాంటి వాటికి కమిట్మెంట్ ఇవ్వడం. ప్రేమించేసి నీకు పెళ్లి చేసేసుకుంటానంటే ఎందుకు నువ్వు లొంగిపోవాల్సిన అవసరం? సార్ ప్రధానంగా మీరు ఇప్పుడు అమ్మాయిని కోల్పోయారు, అయితే అమ్మాయి పైన ఏమైనా డిమాండ్ చేసి పైన తగిన చర్యలు తీసుకోవాలని మేము చెప్పగలదు. లేదంటే క్వశ్చన్ చట్టపరంగా ప్రీ ప్లాన్ మర్డర్ చేసింది ఇది మనం చూస్తుంటాం కదా. చాలా జాగ్రత్తగా ఇది ఆడే జాగ్రత్తగా ఏదో అయిపోయిందని తీసుకొస్తాడు, చివరికి లాస్ట్ ఆడే మర్డర్ చేసినాడు అవుతాడు అన్నట్టు. ఇది కూడా చాలా చిత్రంగా జరిగింది. తీసుకొచ్చి అప్పచెప్పాడు, వీడి మీద రాదు, మర్నాడంతా బాగానే ఉంది, నాకు సంబంధం లేదన్న పొజిషన్లో చివరికి మళ్ళీ ఆ అమ్మాయి ఒళ్ళు తెలిసి చెప్పే వరకు కూడా మనం అడ్డుపట్టిన చర్య. ఒకవేళ అలా కాదనుకోండి, వాడు చచ్చిపో అన్నాడు కాబట్టి తినేమో అంటాడు, కాదన్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకుందేమో అన్న థాటే ఉంటుంది ఎవరికైనా. నా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను అంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో బలహీన వర్గాల కోసం తీసుకొచ్చిన పథకాలు ఏమైనా కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీతోనే బలహీన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆయన చెప్పుకొచ్చారు. పలమనేరులో టీడీపీ బీసీసీల ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించగా అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆదరణ పథకం ద్వారా కులవృత్తులు చేసుకునే వారికి తీసుకొచ్చిన పనిముట్లను పంపిణీ చేయగా ప్రస్తుతం గోడంలో మగ్గుతూ 4.5 ఏళ్లుగా తుప్పుపడుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 75 మంది బీసీ కులస్తుల్ని ఊచకోత కోసి అన్ని విధాలా బీసీలను అణగదొక్కిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని అమర్నాథ్ రెడ్డి అన్నారు.
బీసీ కులాలకు మీ బాధ్యుడిగా, మీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజు నేను మీకు ఒక మాట చెప్పదలిచా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఖచ్చితంగా బలహీన వర్గాలకు పంచేటువంటి బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. ఇవే కాదు, రేపు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుండి పనిచేస్తాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న కూడా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వాళ్ళకి ఏం చేశావు? ఈ రోజు ఎస్సీలను చూస్తే పూర్తిగా కూడా వాళ్ళకి శాసనసభ్యులుగా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ప్రమోషన్ ఇస్తా ఉన్నాం. బీసీల్లో ఈ రోజు వాళ్ళ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు పొమ్మంటున్నావు. బీసీలకు ఈ రోజు వాళ్ళకు సీటు లేదని చెప్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బీసీలకు చిత్తశుద్ధిగా పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. బీసీలను పూర్తిగా నమ్మే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి లేదు. బీసీలకు ఎంత చేసినా వీళ్ళు తెలుగుదేశంతో ఉంటారనేటువంటి అనుమానంతో బీసీలకు ఈ రోజు నువ్వు అన్యాయం చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అందుకే తెలుగుదేశం పార్టీ మరి బీసీలతో మిళితమైంది. ఇవి నా ఊరు నా వార్త విశేషాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.